సవడు భూమి, సౌడు భూమి, చచ్చు భూమి. అక్కడున్నావు నువ్వు. క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి చెప్తున్నా, ఏదైతే నిస్సారమో, నిర్జనమో, నిర్జీవమో, చిల్లిగవ్వ లేని పరిస్థితి ఇట్లున్నావా? పట్టు ఎఫ్ మైనర్ పట్టు. అట్లాంటి చోట నుంచి ప్రభు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? పచ్చిక గల చోట్ల. హల్లెలూయా. చెప్పు గట్టిగా. ఇప్పుడు ఎక్కడున్నాడు జేకబ్? పాడైపోయిన, విత్తనములు వేయదగని, వ్యాపారానికి పనికిరాని, నిర్జనమైన, నిస్సారమైన, దరిద్ర బతుకు, ఎండిపోయిన బ్రతుకు, సారహీనమైన బ్రతుకు. ఈ ఆగస్టు నెల అక్కడి నుంచి లేవనెత్తబోతున్నాడు నా తండ్రి. సమృద్ధి కలిగిన చోటకి, సారవంతమైన చోటకి, సస్య శ్యామలాభివృద్ధి కలిగిన చోటకి, పచ్చిక బయళ్ళకి నడిపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల జీవజలములు, పచ్చిక గల చోట్ల. నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు. పాడాలి అందరూ. సేద తీర్చితివే నీతియు, ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి. ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి. హల్లెలూయా. చెప్పండి, ఎక్కడి నుంచి లేవనెత్తబోతున్నాడు? ఎక్కడ తీసుకెళ్ళి పరుణ చేయబోతున్నాడు? అబ్బా 7 నెలలు ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియదు. ఇక మీదట ఈ ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ప్రభు నడిపించును కాక. అట్లాంటి చోట వాణిని ఇవి కూడా చూద్దాం ఒక్కొక్కటి. మొదటి మాట, వాణిని. ఒక్కొక్క టైటిల్ పెట్టుకుంటూ రండి. వాణిని తలల పైకెత్తారు. ఇప్పుడు మీరు అందరూ నాకు కనబడుతున్నారు. ఇటు కాదులే కానీ లేడీసే. మీ ఒడిలో ఉన్న బిడ్డ నాకు కనబడలేదు అనుకో, నేనేం చేస్తాను? నెతకాలి ఎవరి ఒళ్ళో చిన్న బిడ్డ ఉందా అని. మన దేవుడు ఎవరో తెలుసా? అసలు మనం కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని మర్చిపోతారు, పట్టించుకోరు, వాళ్ళ జ్ఞాపకాల్లో మనం ఉండం, గుర్తు కూడా ఉండం. ఏంటో మరి కొన్ని జన్మలో. కానీ మన దేవుడు అట్లా కాదు. నా అరచేతుల మీద నేను మిమ్మల్ని చెప్పుకున్నాను. ఒరే ఏంట్రా చేతి మీద పచ్చబొట్టు కొట్టించుకున్నానన్నా? ఏం కొని కొట్టించుకున్నా? నా ప్రియురాలి పేరు. ఎందుకు? మర్చిపోతానేమో అన్నాడు. మర్చిపోతే అది ప్రియురాలు ఎట్లా అవుతురా? అసలు ప్రియురాలు అంటేనే 24 గంటల నామధ్యానంలో ఉండాలిరా నువ్వు. మర్చిపోయి అంతగా ప్రేమించాడంటాడు, పచ్చబొట్టు కొట్టించుకున్నాడు మర్చిపోకుండా. అంటే ఇట్లాంటి బుర్ర తక్కువని ప్రేమించింది ఈ పనికి మాలింది. ఏం చేద్దాం, లోకం అట్లా వెళ్తుంది. ఆయన అరచేతుల్లో మనుషులు మనల్ని మర్చిపోతారబ్బా. 2-3 సంవత్సరాలైనా పలకరించరు. అసలు మనం ఉన్నామా, పోయామా, తిన్నామా లేదా, మన పిల్లలు ఎట్లున్నారు పట్టించుకోరు మనుషులు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? జేకబ్ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ పడుకొని ఉన్నాడు, ఇక్కడున్నావంటరా అని కనుగొని వచ్చాడా, రాలేదా పోనాడు సార్ కాబ్రమా అని అనలా. శ్రద్ధగా నెత్తికెట్టు. ఎక్కడ జేకబ్, ఎక్కడ వచ్చాడా. దీన్ని అంటారు కనుగొనాలి అంటే నెతకాలి. అరే బాబు, అక్కడ పేపర్ వెయిట్ ఉంది చూడు, అక్కడ పేపర్ వెయిట్ ఉంది చూడు, దొరకలేదన్నా. వెతికానన్నా, దొరకలేదన్నా. నేను వెళ్ళి ఆ కవర్ పైకి ఎత్తి అక్కడే ఉంది. వాడిని ఎతికాడు, కానీ ఎట్లా ఎతకలా? తెలుసు, అన్నీ తెలుసు కానీ పాటించు. ఎట్లా నెతకాలి? మన దేవుడు మనల్ని కనుక అట్లా దొరకలేదా, అదే ఆడి కర్మ అనుకున్నాడా? వెతికాడప్ప. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను. చాలు. ఇంకా మాటలో మన ప్రాణాన్ని వాక్యం ముఖ్యం. ఓకే, వాక్యం ముఖ్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎతికాడు, ఎక్కడరా ఎక్కడరా, దుమ్ము ధూళి కొట్టుకోబడి ఎక్కడ లేడా ఎడపడి గాలేడు ఎటువంటి పని అనుకున్నాడా? అడు మోసగాడు, మాయగాడు, కత్తిరోడు, కత్తనాకుడు పని అనుకున్నాడా? నెతికాడు కనుగొని. అదే చెప్పింది ఇందాక లూకాసు వార్త 15:4. లూకాసు వార్త 15:4. మీలో ఏ మనుష్యునికైనను వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికేంత వరకు దొరికేంత వరకు దానిని దొరికేంత వరకు తట్టుడి మీకు వెదకు వారికి. దేవుని వైపు నుంచి అయితే వెరీ క్లియర్, నన్ను వెదకువారు నన్ను, ఒకవేళ మీరు కన్ను కనలేకపోయినా నన్ను నేను మీకు వెరీ క్లియర్ అని ఆయన మనల్ని వెతుకుతున్నాడు, ఒక గొర్రె పిల్లలు వెతికినట్టు. ఎందుకు తప్పిపోయావు? వాగ్దానం చూపెట్టు. ఏమే చిన్న గొర్రె పిల్ల, సిట్టి గొర్రె పిల్ల, ఎందుకు తప్పిపోయావే నువ్వు? ఏదోనండి బుద్ధి గడిదిలే. దారి తప్పిన వెదకి వచ్చిన నన్ను నీవు మరువని దేవా, నన్ను నీవు నీవేనా మల్సి. అదిగో చూడండి గొర్రెపిల్ల ఎట్లుందా. ఏ సింహాల బారిన పడకుండా ప్రభు కాపాడాడు బాబు. ఏ దుష్టులు మనల్ని చేల్చుకున్న నేటి వరకు ప్రభు మనల్ని కాపాడు. వాణిని కనుగొని ఎందుకో చిన్న హెచ్చరిక ఇవ్వాలనుకున్నాను సంఘానికి. దేవుని మందిరాన్ని నెతుకుతున్నారా? సేవకుల యొక్క యోగక్షేమాలు విచారించి నెతుకుతున్నారా? ఏదో వస్తున్నాం, ఎవరికి వాళ్ళు ఏమైనా తీరమన్నట్లుగా రావడం, పాటలు పాడుకున్నాం, ఏదో తోచింది కానికేసి వెళ్ళిపోతున్నాం. సన్నిధిని, మందిరాన్ని వెతకడం, సేవకుల్ని వెతకడం. పౌలు అంటారు, ఏదో చెప్పాలనిపించింది నాకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 18 వరకు. 2 దఫాలుగా 2 సార్లు దైవజనుడు ఒక కుటుంబానికి దేవుడు కనికరం చూపాలి, ప్రభు కనికరం చూపాలి అని పదే ఉచ్చరిస్తున్నాడు. ఎవరు ఆ కుటుంబం? ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి అందు కనికరం చూపునుగాక. తిమోతి, అతడు రోమాకి వచ్చినప్పుడు నా సంకెళ్ళను గురించి ఏమాత్రం సిగ్గుపడక, అమ్మా బాబు ఎట్లమ్మా, శ్రద్ధగా చెప్పండి, విసుక్కోమాకండి, శ్రద్ధగా చెప్పండి. శ్రద్ధగా నన్ను వెదకి 1 టౌన్ పోలీస్ స్టేషన్ అడిగాడు, ఏమండి మా పాస్టర్ గారు జైల్లో ఉండాలి, ఏం తప్పుడు పని చేశారు మీ పాస్టర్ గారు? తప్పుడు పని కాదు సార్, చెప్పు తెగుద్ది నీకు. రే, మా పాస్టర్ గారు సువార్త కూటం పెడితే మతోన్మాదులు మా పాస్టర్ గారి మీద కేసులు పెట్టారండి, అందుకని మా పాస్టర్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. మరి వాడేమో నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడు, పెచ్చమాల ఒక పిచ్చుకోకూడదు, వాడిని పట్టుకోరు, ఆ కుక్కను పట్టుకోరు. ఒక సేవకుడు జీవితాలు మార్చుకోండి, త్రాగుడు మానండి, అక్రమాలు మానండి, మానవత్వం కలిగి బ్రతకండి, సన్మార్గంలో బ్రతకండి అని ఈ చెప్తా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. అది మన హిస్టరీ. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు పెచ్చవాగులు వాడు సార్ సేవకులు వెచ్చలవిడిగా మాట్లాడుతూ షడప్. 1 టౌన్ వెళ్ళి అడిగాడు, లేడు. 2 టౌన్ వెళ్ళి అడిగాడు, లేడు. 3 టౌన్ వెళ్ళి అడిగాడు, లేడు. ఏమైపోయాడులే, సర్లే ప్రభా పాస్టర్ని కాపాడుకొని వెళ్ళిపోలా. శ్రద్ధగా ఎతికాడు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడికి వెళ్ళి కనుగొని, అమ్మ ఒకసారి కాదు 2 సార్లు, ఏదో వెళ్ళకపోతే పాస్టర్ గారు బాధపడతారు, బొకే ఇవ్వకపోతే పాస్టర్, అట్లా కాదు, అనేక పర్యాయములు. ఏం కుటుంబం అండి బాబా, ఏవి కుటుంబం అండి. వాళ్ళ సేవకుల గుండెల్లో నిప్పులు పోసేవాళ్ళు తప్ప సేవకులను ఆదరించే విశ్వాసులు. మిమ్మల్ని గురించి కాదబ్బా, ఆ సంఘాన్ని గురించి చెప్తున్నాను, మిమ్మల్ని గురించి. నేను ఏ రోజు కూడా మన దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన సంఘం, మీకు నాకు ఏ విభేదాలు ఉండవు. ఎందుకంటే మీకు నాకు ఆస్తి గొడవ ఉంటుందా? కట్నం గొడవ ఉందా? సరిహద్దు గొడవలు ఉన్నాయా? లేవు కదా. మరి ఇంకేంటి? ఆల్ క్లియరా? ఓకేనా? అది ఒక విశ్వాసి, లెజెండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ పౌలు ఆ దైవజనుడిని ఆదరించాడట. అనేక పర్యాయాలు శ్రద్ధగా ఎతికాడట. చెప్పాడు కదా, పాస్టర్ గారు చెప్పారు కదా, ఇక పూటకి మందిరానికి వచ్చి, అక్క బయటికి రాక, అన్నం తిన్నావక్క, అన్నా మజ్జిగ తాగామన్నా, సెలవు చేస్తుందన్నా, కొబ్బరి నీళ్ళు పట్టరానా? ఇవి కాదు, రాత్రి మగడు సేవకుల కొరకు ప్రార్థన చేయాలి,
రాత్రి మగళ్ళు లేవీళ్ళు మీ గుండెల్లో దాచాలి మీరు, రైట్? కనుక నేను వదిలేద్దామా? ఇంకా అయిపోయింది. 2, వానిని ఆవరించి. ఇంగ్లీష్లో చూపెట్టండి. డ్యూటరానమీ 32:10. ఆవరించి అనే చోట హీ లెడ్ హిమ్. ఇంగ్లీష్ బైబిల్లో ఆవరించి అనే చోట నడిపించెను. తమిళ్ బైబిల్లో కూడా నడిపించెను అని ఉంది, ఇంగ్లీష్లో కూడా నడిపించెను అని ఉంది. కాదు, మన తెలుగే కరెక్ట్. ఆవరించి. SLT, స్మిత్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ బైబుల్. స్మిత్ లిటరేచర్ ట్రాన్స్లేషన్ బైబుల్లో, తెలుగు బైబుల్లో వానిని ఆవరించి SLT బిలో ఉంటుంది. చుట్టూ ఆవరించి. ఎట్లా చుట్టూ ఆవరించి. చాలు. సాయంత్రం మేఘము వలె ఆవరించి అని ఉంది కదా. 7 సార్లు మేఘస్తంభం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది రాత్రికి మాట్లాడతాను. ఇప్పటి వర్తమానం కంటే చాలా డెప్త్గా ఉంటుంది సాయంత్రం వర్తమానం. మీరు ప్రయాణాల్లో ఉన్నా సరే, ఇండ్ల దగ్గర ఉన్నా సరే, ఖచ్చితంగా లైవ్ పెట్టుకొని చూడండి. రాత్రికి చెప్పే వర్తమానం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మేఘం దేవుని ప్రజల దగ్గరకు వచ్చిన ప్రతిసారి 7 గ్లోరియస్ క్లౌడ్స్ అని ఉంటుంది వర్తమానం టైటిల్. అదేను సాయంత్రం చెప్తా. చుట్టూ ఆవరించారట. రాత్రికి మాట్లాడతాను ఆవరించిన దాని గురించి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. వానిని తెలుగులో పరామర్శించి. ఇన్ ఇంగ్లీష్ చూపెట్టరా, తెలుగు బైబిల్లో రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 32:10. ఏరా, డ్యూటరానమీ 32:10. ఇన్ ఇంగ్లీష్ హీ ఇన్స్ట్రక్టెడ్ హిమ్. తెలుగులో పరామర్శించి అని ఉంది, ఇన్ ఇంగ్లీష్ ఇది కరెక్ట్. హీ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ అంటే వానిని కనుగొని, వానిని ఆవరించి, బోధించి. వానికి ఇంకా చెప్పాలంటే వానికి ఉపదేశమును బోధించి. వానికి రాసుకున్నారా? ఉపదేశమును బోధించి. తలలు పైకెత్తనే చిన్న మాట చెప్తాను. ఇందాక అదే చెప్పింది. పాటలు ప్రాణాన్ని ఉత్తేజింప చేస్తాయి. దేవుని వాక్యం ఆత్మని. అందుకే ఎక్కువగా పాటలు వినడం కంటే కూడా దేవుని వర్తమానాలు వినాలి. అది అలాగని ఏది పడితే దీని మీకున్న మంచి మనస్సాక్షిని చెడగొట్టుకోమాకండి. దేవుని వాక్యం ఎక్కువ. దేవుని మాటలు ఎప్పుడైతే మన చెవిని పడుతూ ఉంటాయో ఆ వాక్యం మనలో మార్పుని కలుగు చేస్తాయి. నేను ఇది కూడా అసలు వాక్యం అంటే ఏంటి, ఉపదేశం అంటే ఉపదేశం అనేది వాక్యానికి ఉపదేశానికి తేడా ఏంటంటే, ఉపదేశం అనేది కొంచెం కఠినతరంగా ఉంటుంది, ఖచ్చితంగా పాటించాల్సింది, రైట్? ఉపదేశం అంటే కొంచెం కఠినంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా పాటించాల్సినది. ఇది ఉపదేశం. నెహెమ్యా 11:9 నుండి. నెహెమ్యా 11:9, 10, 11 క్షమించండి, 9వ అధ్యాయం 19-20. 9వ అధ్యాయం 19-20. వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక. 20 ఇంపార్టెంట్. వారికి బోధించుచు thy good spirit to instruct them. thy good spirit instruct them. నీ ఉపకార ఆత్మను దయచేసి వారికి బోధించుటకు నీవిచ్చిన మన్నా ఇవ్వక మానలేదు, వారి దాహమునకు ఉదకమును. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు నడవవలసిన మార్గాలు ఏమిటో ఆయన నీకు బోధిస్తాడు. నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన, నీకు ఉపదేశం చేస్తాను. నీకు ఉపదేశం చేస్తాను. ఐ థింక్ 32వ కీర్తన ఎక్కడ? 32:8. 32వ కీర్తన 8వ వాక్యం. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గమును నీకు, నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన. వాక్యం ఉపదేశం. 30 ద్వితీయోపదేశకాండం 32:2. ద్వితీయోపదేశకాండం 32:2. నా ఉపదేశము వానవలె కురుస్తుంది, నా వాక్యం మంచు వలె
మరలా చెప్తున్నాను, వాక్యం ఎంత అవసరమో ఉపదేశం కూడా అంత అవసరం. ఖచ్చితంగా ఇవి రెండు పాటించాలి. దీవించబడాలంటే, ఇంకా మీకు మాట చెప్పాలంటే, ఎప్పుడైతే ఆయన వారిని పరామర్శించాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అవసరాలన్నీ తీర్చబడట. పరామర్శించడం అంటే మీలో ఎవరైనా అసలు మానవత్వం ఉంటే, ఎవరిని అడుగుతాను? ఇగో ఇజ్రాయెల్ గారు, వేనా మీకు మీ బంధువులకు ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తావు? అయ్యా రొట్టె, బాలింత అయితే రస్కులు, పెద్ద ప్రశ్న అయితే చెప్పు, వాళ్ళు విడతల వారిగా చెప్పు. ఒకటి అసలు యాపిల్ పండ్లు, దీన్ని ఏమంటారు? పరామర్శ. ఎస్. ఒకడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళుతూ శత్రువుల చేతులు పడ్డాడు. మంచి సమరయుడు వాడిని ఏం చేశాడు? అమ్మా చెప్పండి, ఏం చేశాడు? తన గాయాలన్నింటినీ కట్టాడు. నూనెతో తన గాయాలన్నింటినీ, తన ద్రాక్షాల రసాన్ని వాడి అవసరాలు తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోడు వాడి దగ్గరికి వెళ్ళి అతనితో చెప్తున్నాడు, దానికి 2 ధ్యానాలు ఇచ్చి, ప్రస్తుతం నేను ఖర్చు పెట్టాను, నేను వచ్చేంత వరకు నువ్వు. దీని అర్థం ఏంటో తెలుసా? పరామర్శించడం అంటే నేను రాసుకున్న మాట, ఈ ఆగస్టు మాసం నుంచి ఈ 5 నెలలకు సరిపడా అవసరాలన్నీ ప్రభు తీర్చునగాక, ఆకలి దప్పులన్నీ ప్రభు తీర్చునగాక. పరామర్శకు వచ్చినాడు ఎవడైనా ఒట్టి చేతి రూపుకుంటా వస్తాడా? నాడు. పరామర్శ అంటే అది సంఖ్యాకాండం 11 9 నుండి. అమ్మా, రాత్రి అందు మంచు పాలుమ మీద కురిసినప్పుడు జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా, మోషే చాలు. మంచు పడినప్పుడు వాళ్ళకి మన్నా అంటే వాళ్ళ అవసరాలు, వాళ్ళ అక్కర్లన్నీ, ఎప్పుడైతే దేవుని వాక్యం ఉపదేశం నీవు వింటావో నీ అక్కర్లన్నీ ప్రభు తీర్చునుగాక.